వెళ్ళాను. అప్పుడు నేను 8th క్లాస్ ఏమో చదువుతున్నా. స్కూల్కి పోయినప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ఇప్పుడంతా ఫ్యాషనబుల్ స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి, బ్యాక్ ప్యాక్ అంతా ఏదోదో. అప్పుడు అవన్నీ ఉండేటివి కాదు. వెంకట్రామ అనుకొని ఒక జూట్ బ్యాగ్ ఉండేది. ఈ రెండు ఉంటాయి కదా, కాడలు పట్టుకోవడానికి ఉండేది. ఆడ వెంకట్రామ అనుకో ఉంటుంది. ఎందుకంటే మా స్కూల్ పుస్తకాలంతా ఆయన దగ్గరే కొంటాం మేము, వెంకట్రామ అనుకో కంపెనీ. దాంట్లో మా పుస్తకాలన్నీ నోట్ బుక్స్లు, టెక్స్టులు ప్లస్ ఒక ఫుల్ బైబిల్ పెట్టుకునేవాడిని. స్కూల్కి వెళ్ళేవాడిని. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, క్రైస్తవురాలు అయితే ఇది చేస్తావు నువ్వు. ఎందుకంటే నీ ఆసక్తి దేవునిలో ఎంతగానో విపరీతమైపోద్ది. నీకు ఏది కనబడదు ఈ లోకంలో యేసు ప్రభువు ఒక్కడే నీ మనసులో ఉంటాడు. యూ విల్ బి పొసెస్డ్ ఆఫ్ హిమ్. ఆయనతో నువ్వు ఎంతో దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉంటావు. ఆ విధంగా నేను స్కూల్లో ఉండి, అంతకుముందు కొద్దిగా లీజర్ దొరికితే ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళేది, తొండ్ర పనులన్నీ చేసేది. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత సమయం దొరికితే చాలు, ఏ క్లాస్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ క్లాస్ రూమ్లోకి పోయి ఒక మూల కూర్చొని బైబిల్ చదువుకునేవాడిని. అది మా పిల్లలంతా గమనించినారు. అరే ఇదేంది వీడు ఇట్లా చేస్తున్నాడే అని చెప్పి అంతా ఒక ప్రాపకాండ చేసిన. ఏంటంటే సింహాద్రిపురం డాక్టర్ మేనల్లుడు, అది నా పేరు. సింహాద్రిపురం డాక్టర్ మేనల్లుడు పిచ్చోడైపోయినాడు అని వార్తలు ప్రకటించినాడు. అందరూ చెప్పుకుంటా ఉన్నారు, పిచ్చోడైపోయినాడు అని. మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచినాడు. హెడ్ మాస్టర్ పిలిచి, ఏం రా నీకు పిచ్చి పట్టిందంటనే అన్నాడు. అంటే నేను బైబిల్లో నుంచి, నా బ్యాగ్లో నుంచి బైబిల్ తీసినాను చెప్పడానికి. బైబిల్ తీస్తేనే బైబిల్ చూసి అన్నాడు, ఓహో ఈ పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. అంతే, ఇంకా నన్ను ఏం ప్రశ్నించలే. అరే పోయి చదువుకోపోరా అన్నాడు. ఆ విధంగా సింహాద్రిపురంలో నేను చదువుకున్నాను, కడప జిల్లాలో. అప్పుడు ఎంతో, ఎందుకంటే నేను చెప్తున్నాను, క్రైస్తవుడు అయితే నీ యొక్క ఆసక్తి ఎంతగానో ఉంటుంది. నేను నేర్చుకున్నది, నేను అనుభవించినది ఇతరులు కూడా చెప్పాలి, ఎంతో ఆసక్తి. అట్లా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఆయన చింతామణి, ఇంకొక ఆయన వెంకట్రామయ్య, వాళ్ళిద్దరూ వచ్చి నన్ను కలిసినారు. నాకంటే సీనియర్ స్కూల్లో వాళ్ళు వచ్చి, అయ్యా మేము కూడా మారుమనసు పొందినాము, కానీ భయం చేత మేము బయటపడలేదు. మా ఇంట్లో వాళ్ళు ఇంకా మారుమనసు పొందలే, మేము మారుమనసు పొందినామని చెప్పినారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు తోడు దొరికినారని. ఇంకా మేము ముగ్గురం కలిసినాం. నేను ఒక 3 miles పాతపల్లి అని ఒక జగం, అక్కడ ఉండేవాడు మా మామ. అక్కడికి నేను నడిచిపోవాలి చాలలో పడి. అట్లా పోయేటప్పుడు వాళ్ళు సగం దూరం వరకు వచ్చేవాళ్ళు. ఆడొక మర్రి చెట్టు ఉండేది, అరుగు ఉండేది చాలల్లో. అక్కడ మేము కూర్చొని ఒక అరగంట, గంట సేపు వాక్యం చదివి